గ్రామీణ వైద్యం వర్తిల్లాలి. గ్రామీణ వైద్యం ఆర్ఎంపీ పిఎంపీ సేవలు ప్రభుత్వ ఈరోజు గ్రామీణ వైద్యుల ప్రభుత్వ గుర్తింపు కోసం ఉమ్మడి విశాఖ జిల్లా నుండి మన గ్రామీణ వైద్యులు ఇప్పటి వరకు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ గత ప్రభుత్వాలు మాకు గుర్తింపుకు జీవోలు ఇచ్చినప్పటికి కూడా అవి ఆచరణలో నోచుకోలేదు. అందులో విఫలమైన సందర్భంగా కనీసం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికైనా మా బాధలు విన్నవించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మన విశాఖ జిల్లా గ్రామీణ వైద్యులు ఎన్నో కష్టనష్టాలకు వచ్చి పాదయాత్ర తలపెట్టారు. వారికి సంఘీభావం తెలుపుతూ నెల్లూరు జిల్లా కమ్యూనిటీ పారామెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తరఫున జనరల్ సెక్రటరీగా విఎల్ నారాయణరావు అని నేను, మిగతా మా అసోసియేషన్ సభ్యులు అందరం కూడా వారికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు నెల్లూరు నగరంలో మా ఆతిథ్యాన్ని, మా సంఘీభావాన్ని తెలుపుతూ వారికి ఈ ముందు కూడా ఈ తిరుమల దాకా యాత్ర ఇంకా దిగ్విజయంగా వారు పూర్తి చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామికి మా కష్టాలన్నీ కూడా వినియోగించుకొని ముందు కూడా మాకు ఆ దేవుడి ద్వారా అయినా కూడా మాకు న్యాయం జరుగుతుందని పూర్తిగా నమ్ముతూ ఇది పాదయాత్ర జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. మాది అనకాపల్లి జిల్లా రావుపేట మండలం దొండపూడి విలేజ్ అండి. ఉమ్మడి విశాఖ నుంచి బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ నుంచి మేము ఆర్ఎంపీగా వస్తున్నామండి. ప్రతి జిల్లా వారీగా మా ప్రతి ఒక్క ఆర్ఎంపీ సభ్యులు మమ్మల్ని ఆహ్వానిస్తూ తిరుమల తిరుపతి పాదయాత్ర చేస్తున్న మా ముగ్గురు ఆర్ఎంపీలకు కూడా స్వాగతం తెలియజేస్తున్నారండి. వారు మా ప్రత్యేక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం విశాఖ నుండి నెల్లూరు జిల్లాకి పాదయాత్ర చేస్తూ తిరుమలకి పాదయాత్ర చేస్తున్న గ్రామీణ వైద్యులు మా గుర్తింపు తొందరగా కావాలని తిరుపతి తిరుమల వెంకటేశ్వరుని కోరుకుంటూ వాళ్ళు వెళ్తున్న పాదయాత్ర జయం కావాలని కోరుకుంటున్నాము. మా కమ్యూనిటీ పారామెడికల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా తరఫున మేమందరమే కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.